రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. శ్రమల్లో క్రైస్తవుని వైఖరి, యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. శ్రమల గురించి మరి పేతురు భక్తుడు తన పత్రికలో చాలా చక్కగా వివరించినాడు. ఎందుకంటే పేతురు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘము చాలా శ్రమల్లో ఉంది, హింసల్లో ఉంది. కనుక శ్రమల్లో విజయం సాధించాలంటే, శ్రమల గుండా ధైర్యంగా వెళ్ళాలంటే, శ్రమలు అనుభవించడానికి శక్తి కావాలంటే, శ్రమల్లో క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే, శ్రమల్లో గుండా పయనించాలంటే క్రీస్తు శక్తి మన మీద ఎంతైనా అవసరం. దేవుడు వాగ్దానం చేసినాడు, నీవు శ్రమల్లో ఉంటే, నువ్వు క్రైస్తవుడవై శ్రమ పడుతున్నందుకు నువ్వు భయపడే అవసరం లేదు. మీరు ఎట్టి శ్రమలు అనుభవించినాను ప్రభు మీ యొక్క చెయ్యి విడవడు, ఆయన ఆత్మ మీ మీద నిలుస్తుంది. కాబట్టి శ్రమల్లో మీరు ఆనందించాలి, శ్రమల్లో సంతోషించాలి, శ్రమలకు భయపడకూడదని దేవుడు పలు పర్యాయములు పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాడు. లోకము క్రైస్తవులను ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? చాలా పర్యాయాలు మీకు వివరించినాను. యేసు ప్రభువును ద్వేషించిన ఈ లోకం మనల్ని ప్రేమించదు. మనకంటే ముందు ఈ శ్రమల దారిలో యేసు ప్రభు నడిచినాడు. మరి అదే దారిలో మనం ఉన్నాం. ప్రభు ముందే చెప్పినాడు, మీకు శ్రమ కలుగుతుందని, మీరు సిలువను ఎత్తుకోవాలని, నా నామం నిమిత్తం మీరు హింసింపబడతారని. మరి పౌలు భక్తుడు కూడా శ్రమల గుండా వెళ్ళినాడు. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. ఆ మాట మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారని ముందే రాసింది వాక్యంలో. కానీ మరి ఈ శ్రమల్లో ఏ విధంగా నెగ్గాలి విశ్వాసి, అది కూడా వాక్యంలో ఉంది. పేతురు తన పత్రికలు చాలా స్పష్టం చేస్తున్నాడు. మీకు శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కాపాడుతాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, పరిశుద్ధాత్ముని చేత మీరు కప్పబడతారు. మీరు ధన్యులు. శ్రమల్లో కూడా మీరు ఆనందించండి. మీరు అన్యాయంగా శ్రమ పొందితే నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోండి. ప్రభు నామం నిమిత్తం హింసింపబడితే మీరు ధన్యులు అంటున్నాడు. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో అన్నాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు పలికి, మీ మీద లేని వార్తలు పుట్టించి, మిమ్మను నానా విధాలుగా శ్రమ పెడుతున్నప్పుడు మీరు ధన్యులు. మీకంటే ముందు ప్రవక్తలు దేవుని పేరిట హింసం పొందినారు. మీరు ధన్యులు అంటున్నారు, మీరు సంతోషించండి అంటున్నాడు. ఇలాంటిది ఎక్కడ మనం లోకంలో వినం, ఏ పుస్తకంలో చదవం. ఎవరైనా మనల్ని హింసించి, బాధించి, మనల్ని కృంగదీసినప్పుడు సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీ ఫలం ఏమవుతుందట? అధికమవుతుంది.
మరి పౌలు భక్తుడు చెరసాల నుండి రాస్తున్నాడు ఫిలిప్పీలకు. ఇట్స్ కాల్డ్ ఎ ప్రిజన్ ఎపిస్టల్, అంటే చెరసాల నుండి ఆయన కొన్ని పత్రికలు రాసినాడు. చెరసాలలో కూడా సువార్త చెప్పినాడు పౌలు. అప్పుడు ఫిలిప్పీ పత్రిక 4:4 అంటే ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ప్రభువునందు. అప్పుడు ఆయనకి ఏ సుఖం లేదు రాసినప్పుడు. ఆయన చెరసాలలో నుండి రాస్తున్నాడు. సంఖ్యలలో ఉన్నాడు. సంఖ్యలలో చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు సుఖం ఉంటుందా, కష్టం ఉంటుందా? ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది, శారీరకమైన హింసలు అనుభవిస్తున్నాడు. అప్పుడు కూడా రాస్తున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించు. ప్రభువునందు ఆనందించడం వలన విశ్వాసికి శ్రమల్లో ధైర్యము, శక్తి, నెమ్మది, సమాధానం కలుగుతుంది. ప్రభు ఎప్పుడు కూడా తన వారిని వదిలిపెట్టి అన్యాయస్తుడు కాడు. అందుకే క్రీస్తు ఆత్మ మీలో ఉన్నది కాబట్టి మీరు భయపడకండి అనే వాక్యము పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు కంఠపాఠంగా నేర్చుకుంటే మనకు శ్రమకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం ఒకవేళ మన చేతుల్లో నుండి ఎవరైనా తొలగించినా వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నీవు సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఇది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. ధైర్యం దేవుని వాక్యం. చూడండి, పౌలు ముందుగానే చెప్తున్నాడు, నశించిపోయే బంగారానికి అగ్ని పరీక్ష కావాలి కదా, అది శుద్ధ సువర్ణంగా మారాలంటే నీళ్ళల్లో వేస్తే కాదు, దాన్ని ఎక్కడ వేస్తారు? అగ్నిలో వేస్తారు. నిప్పులో వేస్తేనే శుద్ధి అవుతుంది, దానిలో ఉన్న మలినమంతా పోతుంది. అలాగే విశ్వాసికి శ్రమల ద్వారా పరిశుద్ధత లభిస్తుంది. వారు యేసు స్వారూప్యంలోకి మలచబడుతున్నారు. మరి బంగారానికి అగ్ని పరీక్ష కావాలంటే అమూల్యమైన మీ విశ్వాసానికి ఎంత పరీక్ష కావాలి? అది అగ్ని చేత పరిశోధింపబడుతుంది. కానీ నీ విశ్వాసము క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు కనపరిచినప్పుడు మెప్పును, ఘనతయు, మహిమకు కారణమవుతుందని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి శిలువ ధ్యానాలు ఎందుకు చేస్తున్నారే కొంతమంది మిమ్మల్ని అడిగితే, శిలువ దారిలో నడుచుకోమని ప్రభు సెలవిచ్చినాడు. మరి శిలువను గురించిన అనేక మర్మాలు, సత్యాలు, లోతైన కార్యాలు నేర్చుకోవాలంటే ఇలాగూ 40 రోజులు ఏర్పాటు చేసి శిలువను మోయడానికి ఉన్న శక్తి పుంజుకోవడానికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి శిలువ చెంతకు వస్తున్నాము. ఉదయాన్నే దేవుని వెతుకుతున్నాము. ఇది దేవుడు బయలుపరిచిన గొప్ప మర్మం. ఇది నేను ఆరంభించి 30 సంవత్సరాలు దాటిపోయింది, కానీ చాలా వ్యాపించింది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మరి నేను ఆరంభించినప్పుడు చాలా కొత్త వింతగా అనిపించింది అందరికీ. ఇదేంది కొత్త వింత, 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలి, ఇది మన ఆచారమా, ఇదేమన్నా అన్యులు చేసే ఆచారమా, లేకుంటే నామకార్థ క్రైస్తవులు చేసే ఆచారం కాదు ఇది. ఇది ఇట్స్ ఎ రిన్యూవల్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను నువ్వు నూతనపరుచుకుంటున్నావు దేవుని సన్నిధిలో. ఒక క్రమశిక్షణ. నేను మొట్టమొదటి ప్రసంగం చేసినాను కదా 40 రోజుల ముందు. ఫస్ట్ ప్రసంగం గుర్తుందా మీకు? ఆత్మీయ క్రమశిక్షణ. ఇట్స్ ఎ డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్. ఈ చావునకులోన ఈ శరీరానికే ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత శరీరము క్రమ పద్ధతిలో ఉంచుకుంటే రోగపాలవుతాం, అకాల మరణానికి గురవుతాం. మరి ఆత్మకు చావు లేదు కదా. ఈ చావు లేని ఆత్మకు ఎంత పోషణ కావాలి, ఎంత క్రమం కావాలి, ఎంత చక్కగా దాన్ని మనము బలపరుచుకోవాలి. మరి మట్టి దేహం మట్టి పాలవుతుంది, ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి కదా. మరి దానికి ఒక క్రమం కావాలి. సంవత్సరంలో ఒక 40 రోజులు మనము ఇలాగూ శిలువ మీద కేంద్రీకరిస్తున్నాం. అప్పుడు యూ గెట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. నాకైతే నా ఆత్మీయ జీవితంలో బలం కలిగింది, మరి ధైర్యం కలిగింది, శ్రమపడడానికి ఒక మనసు కలిగిందంటే భయపడకుండా దేవుని సేవ చేయాలని ఆ యొక్క దర్శనం కలిగింది కేవలం శిలువ ధ్యానాలతోనే. దేవునికి స్తోత్రం. అవును, నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, వేరే మార్గం లేదు కదా. అయితే ఇది చాలామందికి అర్థం కాదు. అయినా అర్థం కాని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు అంటాడు, శిలువను గూర్చిన జ్ఞానం తప్ప
మనకు ఎట్టి జ్ఞానమైనా అది నాకు దూరమైపోవాలంటాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము చూడండి. 1 Corinthians 2nd chapter 2nd verse. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుంది. చూడండి, ఆయన ధ్యేయమంతా సిలువను ప్రకటించాలి. అందుకే సిలువను గురించిన వార్త నశించిన వారికి అది వేరితనం, రక్షింపబడిచిన దేవుని బిడ్డలకు దేవుని శక్తి. హల్లెలూయా, అది దేవుని శక్తి. అందుకే మరి పౌలు అంటాడు, నా అతిశయమంతా సిలువే అంది, సిలువను నేను ప్రకటిస్తాను. ఇక్కడ అంటున్నాడు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. 22వ వచనం చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 23, 22, 23. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయంటే ప్రజలు తండోపతండాలుగా వెళ్తారు. సిలువను గురించిన వార్త వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఇక్కడే రాసి ఉంది కదా, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారట, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మరి నా మట్టుకు నేను చెప్పగలను, సిలువ ధ్యానాల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడడం, పాపులు మారుమనసు పొందడం, జీవితంలో వారి వైఖరి మారిపోవడం, భక్తి మార్గంలో రావడం, శ్రమ పొందడానికి కూడా సిద్ధపడడం, అంటే విసుగకుండా అలసిపోకుండా మరి యేసును చూసినప్పుడు ఒక నూతన శక్తి, నూతన జ్ఞానము సిలువ ద్వారా పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం. సిలువ శక్తి ఎలాగుందో పునరుద్ధాన బలం కూడా వారు పొందుకుంటున్నారు. సిలువ లేనిది పునరుద్ధానం లేదు కదా. అందుకే సిలువ శక్తిని ఈ 40 రోజులు విశ్వాసులు పొందుకొని తిరిగి పునరుద్ధానము మరి దాని బలాన్ని కూడా దేవుడు వారికి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి శ్రమల దారిలో ఉన్న క్రైస్తవుడు ఏ విధంగా శక్తి పొందుకుంటున్నాడు? కేవలం సిలువ దారిలో నడవడం ద్వారానే. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 నేను చదువుతున్నాను. 1 Peter 2nd chapter 19 to 21. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. జీవం గల దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము పఠించిన వారు ఆత్మహత్య చేసుకోరు. ఎన్ని బాధలకైనా వారు నిలబడి అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఓడిపోరు. మనము వార్తల్లో ప్రతిరోజు చదువుతాం, జీవితంలో ఉన్న సవాళ్లను తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్నారు, ఈ లోకాన్ని వదిలిపోయినారు. తర్వాత కొన్ని సవాళ్ళు వచ్చినప్పుడు ఇతరులను వారు హత్య చేసినారని. ఇవన్నీ యేసు మార్గంలో లేదండి. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకవేళ అన్యాయంగా నువ్వు శ్రమ పొందినా నువ్వు నిటారుగా నిలబడుతున్నావు. ఎందుకంటే నీకు తెలుసు నీవు ఎటు చూస్తున్నావు, సిలువ వేయబడిన యేసు తట్టు నీవు గురి కలిగి ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలు అవి నీకు ఎన్న తగినవి కావు. పైగా నిన్ను బాధ పెట్టిన వాడిని కూడా ప్రేమించి వాని కొరకు కూడా ప్రార్థన చేయడానికి నీకు అట్టి మనసు. అది ఏ మనసు? ఎవరి మనసు అది? క్రీస్తు యేసు మనస్సు మీరు కూడా కలిగి ఉండాలని ఫిలిప్పీ 2:5 ఉంది. అది మనం కలిగి ఉన్నాం కాబట్టి వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మీరు విజయం సాధించినారు. ప్రతి దినం నన్ను అడిగితే నిజమైన క్రైస్తవుడు విశ్వాసి ప్రతి అడుగడుగున విజయం పొందుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకానికి అర్థం కాదు, వీడేంట్రా ఇంతగానం తిడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఒక్క మాట కూడా పలకడు. అది క్రీస్తు శక్తి, క్రీస్తు జ్ఞానం అని వారికి తెలియదు. అందులో బాధ పెడుతుంటే మనం నోరు తెరవం, గమ్మున ఉంటాం కదా. మీరు అదే చూస్తూ ఉంటారు. యేసుప్రభు మనల్ని తిరగబడడానికి నేర్పియలేదు. ఆయన నడిచిన దారిలో నడువు అన్నాడు. పౌలు కూడా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అయితే ఇక్కడ అన్యాయంగా నువ్వు శ్రమ పొందుతున్నావు, నీ తప్పు లేదు, నువ్వు బాధపడుతున్నావు, అయినా నీవు ఓడిపోవు.
నువ్వు దేవుని మనస్సాక్షి కలిగి దుఃఖం సహించడం అది నీకు మేలవుతుంది అంటున్నాడు, హితమవుతుంది అంటది. తప్పిదం మనకి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడం మీకేమి గనం? నువ్వు తప్పు చేసినావు, దెబ్బలు కొడితే దానివల్ల అందరికి అదే కదా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. కానీ తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తే అది దేవుని చిత్తం, అది అతనికి దీవెనకు కారణమవుతుంది, హితమవుతుంది అని అంటున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమవు. అదే జరుగుతుంది క్రైస్తవులకు. మేలు చేస్తారు, కీడు అనుభవిస్తారు. మేలు చేస్తారు, దెబ్బలు తింటారు. మేలు చేస్తారు, చెడ్డ మాటలు. మేలు చేస్తున్నాము, బాధ అనుభవిస్తున్నాం. ఎందుకు మీరు మమ్మల్ని శ్రమ పెడుతున్నామంటే వారికి జవాబు లేదు. ఏంటది? నాకైతే జవాబు దొరికింది. ఐ ఫౌండ్ ద రిప్లై. ఎందుకంటే ఈ లోకస్తులు వెలుగును ప్రేమించారు. మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. వెలుగులో చీకటి కార్యాలు జరుగుతాయా? జరుగు. అందుకే వారికి వెలుగంటే ఇష్టం లేదు. దే లవ్ డార్క్నెస్ బికాస్ చీకటిలో అనేకమైన హేయ కార్యాలు జరుగుతుంది. మనం లోకాన్ని వెలుగున్నాం, వెలుగులో వారి కార్యాలన్నీ బయలుపడుతుంది. అందుకే వెలుగును ద్వేషిస్తారని ముందే యేసుప్రభు చెప్పినాడు. వారు వెలుగును ద్వేషిస్తారు. ఒక చీకటి ప్రదేశంలో పాపం జరుగుతున్న ఒక స్థలంలో నువ్వు ఒక లైట్ పెట్టినావు, ఒక స్ట్రీట్ లైట్. పాపాన్ని ప్రేమిస్తారా, ఈ వెలుతురును ప్రేమిస్తారా? వాళ్ళు ఎలాగైనా చేసి ఆ స్ట్రీట్ లైట్ని ఏం చేస్తారు? పగలగొట్టేస్తారు. ఎందుకంటే ఆ వెలుగు క్రింద చీకటి కార్యాలు చేస్తే లోకానికి తెలిసిపోతుంది. కాబట్టి ఆ చీకటిని ప్రేమించి వెలుగుని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. కాబట్టి అది వింత కాదు. అయితే నువ్వు మేలు చేస్తున్నావు, బాధపడుతున్నావు, మీరు సహించుకోవాలి. ఇది దేవునికి హితం అని అంటున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. మాదిరి ఎవరు మనకు? యేసయ్య మాదిరి, యేసుప్రభు మాదిరి. హీజ్ అవర్ ఎగ్జాంపుల్, హీజ్ అవర్ రోల్ మోడల్. యేసుప్రభు ఏం చేస్తున్నాడో అది చేయాలి నువ్వు, అంతే. యేసుప్రభు లాగా ఒకవేళ మరణించాల్సిన సిద్ధంగానే ఉండాలి. అంతకంటే హీరోయిక్ డెత్ ఏముంది? అంత వీరమరణం అంటారు. దానికి కూడా మనం భయపడే అవసరం లేదు. నీ జీవితం ప్రభు కొరకు నువ్వు అర్పిస్తే దాంట్లో మరి నువ్వు నష్టపోయేది ఏముంది? ఇచ్చింది ఎవరు మనకు? యేసయ్యనే. తీసుకున్నది యేసయ్య. దానికి కూడా భయపడే అవసరం లేదు. అందుకే అంటున్నాడు మీకు మాదిరి యేసు ప్రభు. క్రీస్తు కొరకు కూడా మీరు బాధపడినాడు, మేలు చేసినాడు, కీడు అనుభవించినాడు. క్రీస్తు ఆనాడు సిలువలు వేలాడుతూ ఎన్ని చెడ్డ మాటలు విన్నాడు, ఎంత తూలనాడినారు, ఎంత హేళన చేసినారు. ముఖం మీద ఉమ్మడం అంటే అంతకంటే అమర్యాద ఇంకోటి లేదనిపిస్తున్నారు. కొడితే అన్న పడతాం, కానీ ముఖం మీద ఉమ్మడం అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది వివిధ మాధ్యమాల్లో కూర్చొని వాక్యం వింటున్నారు. మీ ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా అంటే నాకు తెలిసి ఒకవేళ అలా చేసినా మీరు మాత్రం సహించరు. దట్స్ అ వర్స్ట్ ఇన్సల్ట్. బట్టలు ఊడదీయడం ఇంకా వర్స్ట్ ఇన్సల్ట్. అంతకంటే హేమైంది లేదు ఒక మనిషిని అవమానపరచడానికి. అవన్నీ యేసుప్రభు మన కొరకు భరించినాడు. మరి ఆయన బాధింపబడిన నోరు తెరవలేదండి. ఇది విజయానుకున్న రహస్యం. ప్రభు అంటున్నాడు, పేతురు భక్తుడు అంటున్నాడు, క్రీస్తుకు మీ కొరకు బాధపడినాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైనా ఒక్క తిట్టు తిడితే 10 తిట్లు తిరిగి తిప్పి కొడతాం మనం కదా. కానీ యేసయ్య స్వభావం కాదు అది. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు, దూషింపబడిన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించడానికి కూడా నేను కూడా చాలా నేర్చుకున్నాను. అంటే ప్రతిసారి రిన్యూవల్ ఆఫ్ ద స్పిరిట్, ప్రతిసారి మరి ఒక నూతనత్వం పొందుకుంటాను వాక్యం చదివి. ఆయన ఎవరిని బెదిరించలేదట. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు ఉన్నాడు కదా. ఒకవేళ నువ్వు ఈరోజు అన్యాయం అనుభవిస్తున్నావు అంటే జస్ట్ సబ్మిట్ అంటు ద లార్డ్. నాకు తెలిసి కుటుంబాల్లో భార్యలు లేక భర్తలు అన్యాయంగా శ్రమ పొందుతారు. ఎందుకో మరి కుటుంబం ఒక పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలి. సాతానుడు కుటుంబం మీదనే దాడి చేస్తాడు, గొడ్డలి నూరుతుంటాడు. ఏ విధంగా సాతానుడు మరి ఈ కుటుంబాన్ని
విభిన్నం చేయాలి, చిన్న భిన్నం చేయాలని వాడు ఎప్పుడు ఎత్తులేస్తున్నాడు. కాబట్టి యేసు మార్గంలో ఉన్న మనము దేవుడిచ్చిన ఆశీర్వాదం కుటుంబ జీవితం కాబట్టి సాతాను యొక్క యుక్తులు కుయుక్తులన్నీ ఎరిగిన వారమై దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. అంటే మనకు తెలుసు ఏ మార్గం ఎంచుకుంటే మన కుటుంబం బాగుంటుందని. ఇది మార్గం కదా. మాటకు మాట, తూటకు తూట, తిట్టడం కొట్టడం అవసరం లేదు. ప్రభు మార్గం ఉత్తమమైనది. అని చెడ్డ మాటలు ఆడుతున్నారంటే మౌనంగా ఉండి భరించి ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం మీ కుటుంబాల్లో దిగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ పీస్. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. చెప్పండి ఒకసారి, ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. క్రీస్తు ఆత్మ మన మీద ఉన్నది కాబట్టి మనము అధైర్యపడొద్దని పేతురు తన పత్రికలో అంటున్నాడు. అంటే క్రీస్తు మార్గంలో ఉండేవారికి శ్రమ తప్పదు. ఇప్పుడు ఒకవేళ కుటుంబం నుండి ఒక్కరుగా నువ్వు రక్షింపబడితే నువ్వు అవమాన పాలవుతారు, నింద పాలవుతావు. నిన్ను పెళ్ళిళ్ళకు పేరంటాలకు పిలువరు, నీతో మాట్లాడరు, నిన్ను వేరు చేస్తారు. ఇవన్నీ సంభవిస్తుంది. దాంట్లో అధైర్యపడి కృంగిపోయే అవసరం లేదు. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి ఈ లోకంలో తప్పకుండా హింస కలుగుతుంది. దానికి నువ్వు విరవనవసరం లేదు. అందుకే పేతురు హింసలో సంఘం ఉంది, విశ్వాసులందరూ హింస పొందుతుంటే వారికి ఆదరణ మాటలు ఇస్తున్నాడు. దేవుని వాక్కులు పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము చూడండి, 7 నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను క్రిందికి. 1 పీటర్ 4th chapter 7th onwards. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. పేతురు ఈ పత్రిక రాసినప్పటి నుండి అంతము సమీపమై ఉన్నదండి. అంటే మనం అనుకుంటాము అప్పటి నుండే అంతము సమీపమై ఉన్నదా? దానికి జవాబు 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంది. క్రీస్తు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు కూడా ఒక్క దినం వలె ఉంది. ఒక దినము ఆయన దృష్టిలో 1000 సంవత్సరాల వలె ఉంటుందని 2 పేతురు 3వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అవును, ఆయన ఎవరినూ నశించకూడదని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడని ఇక్కడ రాస్తున్నాడు పేతురు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. శ్రమల్లో మీ శాంతాన్ని అంటే మీ సమాధానాన్ని కోల్పోద్దని అర్థం. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. బీ బ్యాలెన్స్డ్. ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉండుడి. బీ అలర్ట్, బీ ప్రేయర్ఫుల్. ఎప్పుడైతే ప్రార్థనకు ఉపక్రమిస్తామో సాతానుడు వణికిపోతాడంట. దేవుని స్తోత్రం. బలహీనమైన విశ్వాసం మనం బలంగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు సాతానుడు పారిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే 5:30 నుండి 6 వరకు సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సింగింగ్ అండ్ షేరింగ్ వర్డ్. కాబట్టి ఈ ప్రార్థనలో మనము శ్రమలు కాలము సమీపమైపోయింది. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మరి మీరు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి, అలర్ట్గా ఉండాలి. యేసు ప్రభు నేర్పించినాడు, మీరు ఎప్పుడు కూడా శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. బీ అవేక్ అండ్ ప్రే, బీ అలర్ట్ అండ్ ప్రే. అయితే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. శ్రమకాలము సమీపిస్తున్నది, హింసలు రానున్నదని పసిగట్టి విశ్వాసులు ఒకరితో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం. మనం చిన్ననాటి నుండి నేర్చుకున్న ఐకమత్యమే బలం. ఐకమత్యం ఎప్పుడు వస్తుంది? ప్రేమ ఉన్న చోట వస్తుంది కదా. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ యూనిటీ. దెర్ ఇస్ యూనిటీ, దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఏక మనసు ప్రేమ ఉన్న చోటనే ఉంటుంది. కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. సణుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయాలండి. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆదుకోవాలండి. ఎవరిని ఏడుస్తుంటే పోయి ఆదరించాలండి. ఎక్కడైనా మరణం అయితే అక్కడ పోవడం మేలంట, పార్టీలకు తిరగడం కంటే. ఒకరి గృహంలో దుఃఖం ఉందంటే పోయి దర్శించి ప్రార్థన చేసి ఆదరించాలండి. ఇవన్నీ మరి దేవుడు తన బిడ్డలకు నేర్పిస్తున్నాడు. సణుక్కోవద్దంట, ఆతిథ్యం ఇవ్వ నేర్చుకోవాలంట.
దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము మంచి గృహ నిర్వాహకత్వం కావాలి. అకౌంటబిలిటీ. దేవుడు ఇచ్చినాడు ఆ వనరులన్నిటికీ నీవు జవాబుదారీగా ఉండాలి. నీకు వరాలు ఇచ్చినాడా, నీకు సామర్థ్యం ఇచ్చినాడా, పరిశుద్ధాత్మని ఇచ్చినాడా, అన్నిటికీ జవాబు చెప్పాలి. జవాబుదారీతనం అంటారు, అకౌంటబిలిటీ. మరి ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. ఇవన్నీ సంఘ విశ్వాసాలు చేసినప్పుడు హూ గెట్స్ ద గ్లోరీ? గాడ్ గెట్స్ ద గ్లోరీ. హల్లెలూయా. ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఒక సంఘంలో అల్లకొల్లం ఉంది, కొట్లాడుకుంటున్నారు, వస్త్రాలు చింపుకుంటున్నారు, తన్నుకుంటున్నారంటే సాతానుడు పకపకమని నవ్వుతూ ఉంటాడు. దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషణ పాలైపోతుంది. కానీ దేవుని నామానికి మహిమ తేవాలంటే ఇవన్నీ పాటించాలి. పేతురు అంటున్నాడు, శ్రమల్లో మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటున్నాడు. ఒక్కొక్కడు తన సామర్థ్యం కొలది, దేవుడు అనుగ్రహించిన శక్తి కొలది పనిచేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవునికి మహిమ. నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను. ఆల్వేస్ గివ్ గాడ్ ద గ్లోరీ. నేను అనొద్దు ఎప్పుడు. ఎవరివి నీవు క్షణంలో మాయమవుతావు ఈ లోకం నుండి. నేను చేసిన, నేనున్నా అనొద్దు ఎప్పుడు. కుటుంబంలో కూడా అనొద్దు ఆ మాట. నేను అన్నీ చేసిన, నేను పిల్లలను చదివించినాను, నేను ఇక్కడ ఖర్చు పెట్టినాను, అట్లా మాట్లాడదు. ఖర్చు పెట్టడానికి, కష్టపడడానికి కూడా ఎవరు ఆరోగ్యం ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా గట్టి చెప్దామా? నేను ఇప్పుడు అనొద్దు, నేను యూపీఎఫ్ స్థాపించినాను, నా వల్ల ఇదంతా జరుగుతుంటే ఒక్క మొట్టకాయ వేస్తే నేను అడిగిపోతాను. కాబట్టి నేను ఎప్పుడు దైవ భయంతో అనాలి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. నాకు ఎవరైనా నన్ను పొగడితే నాకు వణుకుడు వస్తుంది, భయం అవుతుంది నాకు. ఎందుకంటే బాబా నేను ఎవరు కేవలం దేవుని చేతిలో ఒక సాధనంగా ఉంటే వీరేంటి నన్ను ఇట్లా పొగడుతున్నారు. కొందరు వచ్చి కాలు మొక్కుతుంటే ఇంకా భయం అవుతుంది నాకు. రోషం గల దేవుడు కదా, మ్యాప్ను ఇట్లా తుడి చేస్తే అయిపోతుంది నా పని. వద్దు దేవా, ఎప్పుడు అంటాను మనసులో, ఘనత, మహిమ, ప్రభావము అది నాకు కాదు, నీకే చెందును గాక. హల్లెలూయా చెప్దామా? నేను, నాది అనొద్దు ఎప్పుడు. ఒక్క దెబ్బ చాలు అణిగిపోతావు. కాబట్టి ఎప్పుడు ఘనత దేవునికి ఇవ్వాలి. అయితే 12వ వచనం నుండి శ్రమల్లో ఏ విధంగా ఉండాలి నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించిన ఆశ్చర్యపడకూడి. ఎందుకు వండర్ అయిపోతున్నారు? ఓహో అక్కడ అలా జరిగిందా, ఓహో ఇక్కడ ఇలా జరిగిందా, ఇవన్నీ జరుగుతాయని ముందే నేర్పించి సిద్ధపాటు చేసినాడు కదా సంఘాన్ని. ఇది కొత్త వింత ఏమీ కాదు. సంఘము శ్రమల్లోనే పుట్టింది. 2024 సంవత్సరాల నుండి సంఘము శ్రమల్లోనే ఉంది. అగ్నిలో పుట్టింది, ఎండకు వాడిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్ టుక్ బర్త్ ఇన్ ద ఫైర్, ఇట్ ఇస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద సన్. చూడండి, అగ్నిలో పుట్టిన ఎండకు ఎలా వాడిపోతాం? అందుకే సంఘం ఇదివరకు చావలేదు కదా. నువ్వు బిల్డింగ్లు నాశనం చేస్తావేమో కానీ విశ్వాసుల గుంపులో ఉన్న ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ సమర్పణను, ఆ త్యాగాన్ని, ఆ యొక్క దైవశక్తిని ఎవరు నశింపజేయలేరు. దేవునికి స్తోత్రం. అందుకే మనము బ్రతికినా ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, చనిపోయిన ఆయన నామ మహిమార్థము మన జీవితాలు సమర్పించుకుంటా. అంటే భయం ఎందుకు? అంటే దైవ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు దేనికి భయపడరు. అందుకే అంటున్నాడు, మీకు శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇక్కట్లు కలిగినప్పుడు, దెబ్బలు కలిగినప్పుడు, వస్త్రహీనత కలిగినప్పుడు, ఉపద్రవం కలిగినప్పుడు, చెరసాలు కలిగినప్పుడు, నానా విధములుగా మీరు బాధపడడం, మీరేమి ఆశ్చర్యపోయే అవసరం లేదు. మరి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. ఏంటబ్బా, నొప్పి కలుగుతుంటే ఎలా సంతోషించాలి, దెబ్బలు పడుతుంటే ఎలా సంతోషించాలి అంటే ప్రభు అన్నాడు, వారు మీ శరీరాన్ని హింసలకు గురి చేస్తారు కానీ మీ ఆత్మను నా చేతి నుండి ఎవ్వరు కూడా అపహరింపలేరు. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలను
ఎవ్వరు కూడా నా తండ్రి చేతి నుండి అపహరించలేరు. ఆత్మకు ఎంత సురక్షితత్వం ఉంది. ఈ గూడు శిథిలమైన ఆత్మ ఎంత ప్రశస్తమైంది. అది దాన్ని దయచేసి దేవుని యొద్ద నుండి దేవుని యొద్దకే తిరిగి వెళ్తుంది. అందుకే మీరు భయపడే అవసరం లేదు. పైగా మీరు క్రీస్తు శ్రమల్లో పాలివారయ్యున్నంతగా మీరు సంతోషించుడి అని ఉంది. రోమీలకు రాసిన పత్రికలో ఇలాగుంది. పౌలు రోమన్స్ 8th chapter 8వ అధ్యాయము, ఇక్కడ కూడా ఆ మాట 8, 17, 16 కూడా చదువుతున్నా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఇది ఇంకో వింతండి. ఎప్పుడు మనం ప్రార్థనలో తండ్రి, అబ్బా, తండ్రి, నాయనా, నాయనా, అసలు ఏ మార్గంలో దేవుణ్ణి నాయన అన్నారు, తండ్రి అన్నారు? మీకు తెలుసా సంగతి? ఇంకొక మార్గంలో అయితే దేవుణ్ణి నాయన, తండ్రి అంటే పనిషబుల్, అది పనిష్మెంట్ వాళ్ళకు. దేవుణ్ణి ఏంటి తండ్రి అంటున్నావు అని. క్రైస్తవ మార్గంలో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఈ లోకరీతిగా ఉన్న తండ్రి దాటిపోతాడు. ఇది తాత్కాలికమైన జీవితం కదా. అందుకే యేసు ప్రభు పుట్టకముందు దాదాపు 700-800 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తాడు. ఆయన ఏం తండ్రి? ఆయన నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. హల్లెలూయా. మేము తండ్రి లేని వారం, మేము దిక్కు లేని వారం అనొద్దు. నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. అందుకే నీవు తండ్రి అని ఆరంభించి ప్రార్థన ఎవరి పేరట అడుగుతూ వేడుకుంటున్నావు? యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. యేసే సిలువలో వేలాడుతూ కూడా మొదటి మాట తండ్రి, వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆఖరి మాట తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తండ్రి అంటే ఆ తండ్రి స్థానంలో దేవుడుండి తన్నెందరు అంగీకరించురో వారికందరికీ తన పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. అందుకే భయపడం మనం. ఆ పిల్లలం అన్నమాట, దేవుని పిల్లలం. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. తండ్రికి ఉన్నవన్నీ ఎవరివి? పిల్లలవి. పెద్ద కారు ఎక్కడన్నా పోతుంటే అప్పుడప్పుడు నాకు ఛాన్స్ దొరికితే ఇది నాదే అంటా నేను. అది నీది ఎట్లయితుంది? ఇది దేవునికి ఉన్నవన్నీ కూడా మనవే కదా. మనం పిల్లలమైతే వారసు. కారు మీద ఆశ లేదు నాకు, అంటే నాదే, నేనే వాళ్ళకి ఇచ్చినాను అనుకుంటా, అంత గ్రేట్గా అనుకుంటాను అన్నమాట. నేను దేవుని బిడ్డను కదా. మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు అడిగితే ఇస్తానన్నాడు. అడగలేదు కాబోలు ఇవ్వలేదు, అంటే దాని మీద ధ్యాస లేదు నాకు. అంటే తండ్రి ఏ విధంగా పిల్లలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, అంతకంటే గొప్ప తండ్రి మనకున్నాడు. మీరు శిలువ ధ్యానాల్లో ఏమేమో అడుగుతారు. 100 గజాల భూమి, పిల్లోని చదువు, పిల్ల పెళ్ళి, నాకు ఆరోగ్యం, నా బిల్లు కట్టాలి, రుణాలు మాఫీ కావాలి, లేకుంటే అప్పు తీరాలి. ఇవన్నీ చాలా చిన్నవి. అందుకే రోమీలకు రాసిన పత్రిక అక్కడే ఉంది, అదే పేజ్లో 8:32 చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన తండ్రి కదా, ఎందుకు అనుగ్రహింపబడు? ఆయన మనందరికీ తండ్రి. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఏమని సంబోధించినాడు? దేవుణ్ణి ఏమని సంబోధించినాడు? తండ్రి, తండ్రి అన్నాడు కదా. మరి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించిన ఆ తండ్రి ఆ కుమారునితో పాటు మనకు కావలసినవన్నీ కూడా ఎందుకు అనుగ్రహించాడు? క్వశ్చన్ మార్క్ అక్కడ. అనుగ్రహిస్తాడా లేదా? నమ్మాలనా వద్దా? నమ్మాలి. అన్నీ అనుగ్రహిస్తాడు. విశ్వాసం ద్వారా అన్నీ పొందుకుంటున్నావు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటున్నావు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మారుమనసు, క్రీస్తునందు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి, క్రీస్తునందు విశ్వాసం ద్వారా జ్ఞానము, క్రీస్తునందు విశ్వాసం ద్వారా సామర్థ్యము. ఇవన్నీ నీకు క్రీస్తునందు విశ్వాసం ద్వారా. అందుకే క్రీస్తునందు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలి. విశ్వాసం చాలా గొప్పది.
అయితే ఇట్టి విశ్వాసం ద్వారా నీవు ప్రార్థన చేస్తున్నావు. మనము పిల్లలమైతే దేవుని వారసులం, అనగా దేవుని వారసులం. చూడండి, రోమా 8:17, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులు. కొద్దిగా నువ్వు శ్రమ ఈ లోకంలో అనుభవిస్తే యు ఆర్ ఎ పార్టేకర్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఆన్ ద ఎర్త్. అంటే మనం వారసులము అనడానికి ఎంత సంతోషిస్తామో అలాగే దేవుని వారసులం అంటున్నాము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆయనతో కూడా శ్రమపడిన యెడల మనము క్రీస్తు తోడి వారసులం, పార్టేకర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. అంటే క్రీస్తు తండ్రి అంటున్నాడు, మనం కూడా తండ్రి అంటున్నాం. అంటే నాకు అనిపిస్తుంది యేసు ప్రభు మనకేమవుతాడు? పెద్దన్న కదా, పెద్దన్న అయిపోతాడు. ఆయన తండ్రి అంటాడు, మనం తండ్రి అంటున్నాం. ఆయనకు వారసత్వం ఉంది, మనం కూడా వారసులం. ఆయన శ్రమపడినాడు, మనం కూడా తోడి వారసులం. అర్థమైతే చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి 1 పేతురు 4వ అధ్యాయం వద్దాం. 1 Peter 4th chapter. పేతురు ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. మీరు భయపడే అవసరం లేదంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు, ప్రభువుకు సమర్పించుకోండి అని అంటున్నాడు. 14వ వచనం చూడండి, 4:14. 1 Peter 4:14. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. నాకు ఎంత శక్తినిస్తుందో ఈ మాట. అందుకే ఇంత తెగింపుతో దైవ కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు సిస్టర్ అంటే ఈ వాక్యం యొక్క శక్తి. హౌ మచ్ ఇట్ హస్ స్ట్రెంగ్థెన్డ్ మీ, యూ జస్ట్ ఇమాజిన్. ఇంతకాలం సేవ చేసినానంటే చాలా సునాయాసంగా సుఖంగా చేసినారని అనుకుంటున్నారా మీరు? ఇంత నువ్వుల చట్నీ కావాలంటే నువ్వులు దేంట్లో తిరమపడాలి? దేంట్లో? నాకు నువ్వుల చట్నీ కావాలండి అంటే మీకు ఎవరైనా 1/2 కిలో నువ్వులు తీస్తే అవుతుందా అండి? అది చెక్కు చెదరకుండా శ్రమ పడకుండా నీకు చట్నీ తయారవుతుందా? అది ఎక్కడ పడాలా? మిక్సీలో పడాలా. ఓ అమ్మో, అది ఎంత దంగుతే అంత రుచి. అందుకే క్రైస్తవులుగా మనం ఈ లోకానికి, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారంటే అంత శ్రమతో కూడిందే దైవ సేవ అంటే. కొందరు పేరు కావాలి, గొప్ప పేరు కావాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ పర్సన్. అంత భూమి అంతా, భూగోళం అంతా నా పేరు తెలుసుకోవాలని ఆశ. ఆశతో నువ్వు సాధించలేవు. కానీ దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడు, నువ్వు బలిగా అర్పించుకున్నప్పుడు నీ ద్వారా గొప్ప సేవ తప్పకుండా జరుగుతుంది. చెక్కు చెదరకుండా ఉండి సేవలు చేయాలంటే ఏ విధంగా అవుతుంది? పువ్వులు తిరమబడితేనే పరిమళంగా మారుతుంది, భూమి దున్నబడితేనే పంటగా మారుతుంది, నువ్వులు తిరమబడితేనే చట్నీ తయారవుతుంది, మరి మేఘాలు విరుగుతేనే వర్షం వస్తుంది. ఇన్ బ్రేకింగ్ ఓన్లీ దేర్ ఇస్ బ్లెస్సింగ్. యాకోబు నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను ఆశీర్వదించకుంటే నేను నిన్ను విడిచిపెట్టనంటే ఒక్క తన్నుదన్నాడట. అంతే, తోడ గూడేమైందట, వసిలిపోయింది. కానీ అప్పుడు దీవించిన దీవెన ఈ నేటి వరకు యాకోబు ఇశ్రాయేలుగా మారి భూప్రపంచం అంతా వణికిపోయే పేరు ఖ్యాతి ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాటల్లో ఒక్క పొల్లైనను సున్నైనను గతించు. ఆయన దీవించినాడు అంతే ఇశ్రాయేల్. మీరు ఇశ్రాయేల్ పటం పెట్టుకొని చూడండి, చిన్న ఒక మిరియాల గింజ అంతనే ఉంటుంది. కానీ ఇంత పెద్ద పెద్ద ఖండాలు భయపడతాయి ఇశ్రాయేల్ దేశం. అంత జ్ఞానం, అంత ఉనికి, అంత నైపుణ్యం. అంటే దేవుడు అన్నాడు నేను దీవిస్తానని, దీవించినాడు. కాబట్టి మనము దేవుని ఆత్మ గలవారం కాబట్టి మనం ఎట్టి శ్రమల్లో కూడా పరిశుద్ధాత్మని సహాయం కోరుతూ మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాము. 15వ వచనం చూడండి, 1 Peter 4:15. మీరు ఎవడు నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్ల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింప తగదు. మీరు ఈ లోకంలో బాధపడుతున్నారు, దేవుని నామం నిమిత్తం భయపడకండి, మీరు అలసిపోకండి. యేసు ప్రభువును అంగీకరించినందుకు మీకు శ్రమ కలుగుతుంది. దేవుని ఆత్మ మీకు తోడున్నది, దైవ సన్నిధితో మీరు నింపబడినారు.
ఈ శ్రమల్లో మీరు ఆనందిస్తున్నారు, ఈ శ్రమల్లో మీరు మెలకువగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకెందుకు భయం? మీరు ఒక నరహత్య చేసిన వారైతే భయపడండి, దొంగతనం చేస్తే భయపడండి, మీరు దుర్మార్గం చేస్తే భయపడండి. ఇటు వాటికి శిక్ష మీరు పొందుకుంటున్నారంటే దాంట్లో పెద్ద కార్యం ఏమీ లేదు. తప్పు చేసిన వాడికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. కానీ ఏ తప్పు చేయకుండా నీవు అన్యాయంగా శ్రమ పొందున్నావంటే ఇది తప్పకుండా దేవుని చిత్తము నీ పట్ల జరుగుతుంది అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది దేవునికి హితమైపోతుందని ఇంతకుముందు పేతురు తన పత్రికలు అంటున్నాడు కదా, 2వ అధ్యాయంలో. ఇది దేవునికి హితం అంట. నువ్వు యేసు మార్గంలో ఉన్నావనే ధైర్యం నీకు ఉండాలి. మరి యేసు ఎవరికి ద్రోహం చేసినాడు? ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. ఎవరికైనా ద్రోహం చేసినాడా? మేలు తప్ప కీడు ఆయన ఎవరికి చేయలేదు. మేలు చేసి కీడు అనుభవించిన అది దేవునికి హితం అంటున్నాడు. క్రైస్తవులుగా ఉండి మనం ఇలా తరబీదు పొందాలి. బి ట్రైన్డ్ ఇన్ దిస్ వే. అంటే నేను ఎంత మేలు చేస్తే ఇట్లా మర్చిపోయినాడు, ఎంత మేలు చేసినాను, ఎంత మేలు, ఆ మాట కూడా రానవసరం లేదు. నువ్వు మేలు చేసి మర్చిపో అంతే. మేలు చేసి కీడు అనుభవించడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇదే నీ పిలుపు. దిస్ ఈజ్ యువర్ కాలింగ్ టు సఫర్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవడైనాను క్రైస్తవుడనైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచ. క్రైస్తవుడు అనే పదం 3 సార్లే ఉందండి పరిశుద్ధ గ్రంథం. ఓన్లీ 3 times. క్రైస్తవుడు అని ఎవరినంటారు అంటే క్రీస్తు వాడనమాట. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుకు చెందిన వాడు. మీరందరూ క్రైస్తవులా? ఎంతమంది క్రైస్తవులు మీరు? హల్లెలూయా. అంటే ఎవరికి చెందిన వారు? వి బిలాంగ్ టు క్రైస్ట్. అందుకే క్రైస్తవులం. ఒకడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. అరే నువ్వు క్రైస్తవును అంటే అవును నేను క్రైస్తవునా? లేదు 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 క్రైస్తవునా, నాకు ఎప్పుడు తెలియదండి, నాకు అసలు బైబిల్ తెలియదు, ఏసై తెలియదు, ఏం తెలియదు, ఎట్లన్నా ప్రాణం దక్కించుకొని పారిపోదాం అనుకోవద్దు. ఆ పేరును బట్టే నువ్వు క్రీస్తుని ఏం చేయాలి? మహిమపరచాలి. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమవును అను కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నరకమే వారి గతి కదా. మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిల్చో? కాబట్టి 19వ వచనం, కాబట్టి నాతో కలిసి చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. శ్రమల్లో మీరు యేసయ్యను చూడండి, నా ఆత్మను నేను నీకు అప్పగించుకున్నాను. స్టెఫెను రాళ్లతో కొట్టబడినప్పుడు యేసయ్య మాట్లాడిన మాటనే పలుకుతాడు, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగించు. స్టెఫెన్ కూడా అదే ప్రార్థన చేస్తాడు. శత్రువులు రాళ్ళేసి కొడుతుంటే అంటాడు, తండ్రి వీరిని క్షమించమంటాడు. అదే ఆశ్చర్యం. అది మీకు చూపెట్టాలి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంకి రండి. హౌ హీ ఫాలోడ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. 7వ అధ్యాయము. స్టెఫెన్ ఇక్కడ రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఏం కీడు చేసినాడు? ఏం చేయలేదు. దేవుని వాక్యం ప్రకటించినాడు అంతే. అపోస్తలుల కార్యం 7:54 చూడండి. క్రైస్తవుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరు తెలుసా? ప్రభువు నామము నిమిత్తం తన ప్రాణాలు అర్పించిన వాడు ఎవరు? స్టెఫెన్. శిష్యుల్లో ఎవరు? వెరీ గుడ్, యాకోబు. అపోస్తలుల కార్యం 7:54 వారు ఈ మాటలు విని, అంటే ఏం విన్నారు? దేవుని వాక్యం విన్నారు అంతే. చెడ్డ మాటలు వినలేదు, తూలనాడలేదు, మంచి మాటలు చెప్పినాడు ఆయన. స్టెఫెన్ దేవుని రాజ్య సువార్త ప్రకటించినాడు, యేసు ప్రభు రక్షకుడని చాటించినాడు అంతే. ఏ కీడు చేయలేదు ఎవరికి, మంచి మాటలు చెప్పినాడు. మరి అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే. అందుకే వింత కాదని అంటున్నాడు. యేసయ్య వెలుగు కదా, వెలుగును ద్వేషిస్తారు, వెలుగు మాటలు ద్వేషిస్తారు. 54 వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి
అతన్ని చూచి పండ్లు కొరికిరి. మిమ్మల్ని చూసి ఎవరైనా కళ్ళు తిప్పి పండ్లు కొరికినారా? మీరు ధన్యులు. ఇంకా ఎవరు ఏం చేయలేదా? ప్రార్థన చేయండి అట్టి శ్రమలు రావాలని. అమ్మో ఇదేం సిస్టర్ బాంబు వేసినట్టు వేసినారు. మరి బాంబ్స్ అన్నిటి మనం అలవాటు పడాలి కదా. హల్లెలూయా. పండ్లు కొరకాలి నిన్ను చూసి, కళ్ళు తిప్పాలి నిన్ను చూసి, దెబ్బలు పడాలి. అప్పుడే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. కొంత నేను అనుభవించినాను, అందుకే ధైర్యంగా చెప్తున్నాను. అందుకే నేనేం భయపడను. పండ్లు కొరికి కళ్ళు తిప్పితే కూడా నిటారుగా నిలబడడానికి దేవుడు తన ఆత్మను నాకు ఇచ్చినాడు. ఎందుకంటే ఇలా మంచి తరబీదులో ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్టెఫెను దైవజనుడు, అపోస్తలుడు, మంచి చేసిన వాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాడు. ఏమైనా పూల గుచ్చం వేసి ఇచ్చినారా? షాల్వా కప్పినారా? కిరీటం తల మీద పెట్టినారా? ఏం చేసినారు? చూడగానే పండ్లు కొరికినారంట, కళ్ళు తిప్పినారంట. అయితే అతడు పరిశుద్ధాత్మ, అతడు ఏం చేసినాడు? అతడు కూడా పండ్లు తిప్పినాడా? అతడు కూడా పళ్ళు కొరికినాడా? లేదు. ఏం చేసినాడు చూడండి, 55వ వచనం చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. ఇదేం దర్శనం! శ్రమల్లో దర్శనం వస్తుందా? కష్టాలు పడినప్పుడు దర్శనం చూస్తారా? రాళ్లతో కొట్టబడుతుంటే దర్శనం చూస్తారా? అది క్రైస్తవులకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓన్లీ ద పీపుల్ హూ ఫాలో జీసస్ క్యాన్ డూ దిస్. ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నాను. కుడిపార్శ్వమందు కూర్చొని ఉండటం ఉంటుంది మనకు తెలుసు, బైబిల్లో రాసింది. కూర్చొని ఉంటాడు తండ్రి కుడిపార్శ్వం. కానీ ఒక భక్తుడు శ్రమల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎంత గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు. ఆ శ్రమ పడుతున్న ఆ సేవకుని, శ్రమల్లో ఉన్న సేవకుని చూసి తండ్రి కుడిపార్శ్వమందు ఏం చేసినాడట? లేచి నిలిచినాడంట. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని చూస్తే లేచి నిలబడతామండి? గౌరవప్రదమైన వారిని చూస్తే లేచి నిలబడతాం. అయితే ఇక్కడ తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నానని చెప్పినాడు. చూసిన దర్శనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. వారు కసి తీర చంపినారు అన్నమాట. మంచి చేసినాడు, కీడు అనుభవించినాడు, భయపడలేదు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల తమ వస్త్రములను పెట్టిరి. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ విస్తారంగా ఫలించదన్నాడు యేసుప్రభు. మరి ఇక్కడ ఒక చావు, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. సౌలు అనే యవనస్తుడు ఇదంతా చూస్తున్నాడంట. నాకు అనిపిస్తుంది రాళ్లతో కొట్టినప్పుడు రక్తం కొద్దిగా చిలికిందేమో ఈ సౌలు దేహం మీద, వస్త్రాల మీద. అయినాడు భక్త కోటికి అపోస్తలుడు. దేవుని స్తోత్రం. ఒక చావు, ఒక జీవం. హల్లెలూయా. అందుకే యేసు కొరకు మరణించడం అది నష్టం కాదు. యేసు కొరకు హతసాక్షిగా ఉండడం ఇట్స్ నెవర్ ఎ లాస్. ఇంకెవరో తయారవుతున్నారు అన్నమాట. నీతిమంతుని వేరు ఎప్పుడు కూడా చిగురుస్తుందంట. ఒక గొప్ప భక్తుడు తయారైనాడు కదా. వస్త్రాలకు కొట్టేవారి వస్త్రాలకు కావాలి ఉన్నాడో, లేకుంటే హింసింపబడుతున్న స్టెఫెను వస్త్రాలకు కావాలి ఉన్నాడా? మొత్తానికి పరిశుద్ధాత్ముడు అతనిలో కార్యం చేసి గొప్ప భక్తుడైపోయినాడు కదా. అప్పుడు స్టెఫెను ఇలా మొరపెడుతున్నాడు. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరు. నా ఆత్మను నువ్వు చేర్చుకో. ఎవరికి అప్పగిస్తున్నాడు తన ఆత్మను? దేవుని. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన ఆత్మను అప్పగించినాడు. అందుకే శ్రమల్లో ఉండేవారు నమ్మకమైన సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు నీకు సృష్టికర్త అయిన ఆ దేవునికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నావు. అతడు మోకాళ్ళుని రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు ఉండమంటే ఏంటండి? ఒకసారి స్టెఫెన్ కొరకు చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. 3 పూటలు టైట్గా తిని మోకాళ్ళు ఉండమంటే చేత కాదే. అన్ని సుఖాలు అనుభవించి మోకాళ్ళు ఉండమంటే వల్ల కాదు కదా. రాళ్లతో కొట్టబడుతుంటే మోకాళ్ళు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందల్లో, అవమానాల్లో, దూషణలో రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు పండ్లు కొరుకుతున్నారు, కళ్ళు తిప్పుతున్నాడు.
స్టెఫెన్ ఒక్క మాట అయినా బదులు పలకలేదు, వారిని శపించలేదు. పైగా ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికాను. పాపం మోపొద్దంట. చాలా మట్టుకు మనమైతే ఏం చేస్తాం? దేవా, వాడు ఎట్టా చేసాడు, వాడికి 1000 రెట్ల శిక్ష రావాలంట, వాడు చావాలి వాడు, ఎందుకంటే వాడు నన్ను తిట్టినాడు కదా, వాడు ఎవరిని ముట్టుకున్నాడు అనుకున్నావు, నేను దేవుని బిడ్డలు కదా, వాడు తప్పకుండా చచ్చిపోవాలని ప్రార్థిస్తాం. అది కాదు సిలువ ధ్యానం ద్వారా వచ్చిన పాఠం. నీకు సిలువను ధ్యానిస్తున్నావు ఎందుకంటే ఇందుకే. హల్లెలూయా. ఎందుకమ్మా సిలువ ధ్యానాలు పెట్టినారు? ఇది ఆచారం కదా, ఇది అందరు చేసేది కాదా, అందరు చేసేటట్టు కాదు. ఇది సిలువను గురించి 40 రోజులు ప్రకటిస్తున్నాము. దేవుని స్తోత్రం. మేము సిలువ వేయబడు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాము. మేము ఆచారాలు చేయమని అనడం లేదు. ఇది దేవుని దర్శనంతో కూడిన కూటాలి. వీఆర్ టీచింగ్ గాడ్స్ చిల్డ్రన్ హౌ టు బి ఫర్మ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. యేసును మాదిరిగా చూపెడుతున్నాం. శ్రమపడుటకు తరబీదిస్తున్నాం. క్రీస్తు కొరకు సాక్ష్యం వహించాలని నేర్పిస్తున్నాం. ఆచార పద్ధతి కాదు ఇది. ఎందుకంటే యేసయ్యనే అన్నాడు, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మరి తరబీది ఇవ్వకుంటే ఎలా? ఇక్కడ చూడండి, మోకాళ్ళుని గొప్ప శబ్దంతో వారి మీద ఈ పాపం మోపకమని పలికాను. ఆ మాట పలికి నిద్రించాను. చచ్చిపోయినాడని లేదు అక్కడ. ఏమన్నది? నిద్రపోయినాడు మళ్ళీ తప్పకుండా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మనం ఒకవేళ మన ప్రాణాలు అప్పగించాల్సి వచ్చినా మన గురించి పేపర్లో ఏం వేస్తారు? ప్రభువునందు వారు నిద్రించిన. ఎంత మంచి మాట. వారు చచ్చిపోయినారన్నారు, వారు మరణించినారన్నారు, ప్రభు చేర్చుకున్నాడు. హీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఇంత మంచి చక్కని మాట. ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం. మరి ఇక్కడ ఆ మాట పలికి నిద్రించినాడు. సౌలు అతని చావునకు సమ్మతించాడు. సౌలుకు అప్పుడు తెలియదు తాను కూడా ఒకరోజు ప్రభు కొరకు ఏం కావాలి, అతని సాక్షి. ఈయన రాళ్ళు కొట్టబడి చంపబడినాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత జీవితాంతం యేసును ప్రకటించి శిరచ్ఛేదనం ద్వారా తన ప్రాణం అప్పగించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రెవరెండ్, బిషప్, రైట్ రెవరెండ్, అది ఇది ముందుండాలి, వెనుకుండాలి డిగ్రీలు అంటే. ప్రభు కొరకు చావడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. శ్రమయైనను, బాధయైనను, హింసైనా, వస్త్రహీనత, ఉపద్రవములు, కష్టములైనా, యేసుని ప్రేమ కుండినను ఎడబాపే వాడెవడు. నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేటి వారెవరు. నే యేసుని చప్పట్లు కొట్టి ఆరాధించు. నేడే నిశ్చయించితిని, నే వెనుదిరుగా నే వెనుకాడన్, నేడే సుడుకెళ్ళి నా సుదినం. నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్, నాదే దారి. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు. నా యేసుని మించి నా మిత్రులు, నా పిల్లలుగా కీర్తించరని. నా యేసుని మించి నా మిత్రులు, నా పిల్లలుగా కీర్తించరని. నే యేసుని వెంబడింతునని, నేడే గాని శయించితిని, నే వెనుదిరు
కలసిరాని కలిమిలేములు కలవరములు కలిగినాను కదలనింకా కష్టములైన వదలను నిశ్చయము కదలనింకా కష్టములైన వదలను నిశ్చయము నీ యేసుని వెంబడింతున్నది నేడే వాని జయించితిని నే వెనుదిరుగా నే వెనుకాడ నేడే సుడు పిలిచిన సుదినం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వాక్యం ఎంత గొప్పది నాయన. శ్రమల్లో మమ్మను నిఠారుగా నిలబెట్టి నీ వాక్యం కొరకు మరీ నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ వాక్యమేమో పాదములకు దీపం, మా త్రోవకది వెలుగై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. ఈ వాక్యం లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. నీ దివ్యమైన వాక్యం ధ్యానించడానికి ఈ 40 రోజులు మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మేము ఏ విధంగా నడుచుకోవాలి, శ్రమల్లో ఏ విధంగా ఉండాలి, మీరు మాకు బోధించిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. మేము స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని, మిక్కుటమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలని, తరులకు ఆతిథ్యం ఇవ్వాలని, వారి బాధలను పంచుకోవాలని, వారిని ఆదరించాలని, ఆత్మ వరములను కలిగి ఉండాలని, ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుండా క్రీస్తు నామం నిమిత్తము హింసలు పొందుట కూడా మీరు మాకు ఆశీర్వాదాలతో పాటు ఇవి కూడా మాకు అనుగ్రహించినారని మేము సంతోషించాలి శ్రమల్లో, ఆనందించాలి శ్రమల్లో. మేము భయపడకుండా కృంగిపోకుండా ఉండాలని, మేము సిగ్గుపడకూడదని చెప్పినావు నాయన. మేము తప్పు చేస్తే సిగ్గుపడాలి. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదని సెలవిచ్చిన దేవా. నీతి నిమిత్తం, సత్యం నిమిత్తం నిఠారుగా నిలబడ్డానుకున్న శక్తి, ధైర్యం మాకు ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము దేవుని మహిమపరచాలి మా శ్రమల్లో. మరి తండ్రి, మేము క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. తట్టుకోలేని సమస్యలు మాకు వచ్చినప్పుడు, హింసలు మాకు సంభవించినప్పుడు నమ్మకమైన సృష్టికర్తకు మా ఆత్మలను మేము అప్పగించుకోవాలని అద్భుతమైన వాక్కులు పేతురు తన పత్రికలో మా కొరకు ఇంత చక్కని ఉపదేశం ఇస్తున్నాడు. అవును తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధి మా మీద ఎప్పుడు ఉంటుందన్నా. మీరు శ్రమ పడుతున్నప్పుడు భయపడే అవసరం లేదు, దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందన్నావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరితో మాట్లాడినావు నేను. మాకు పెరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినావు. మేమన్నిటి మీద విజయం సాధిస్తామని విశ్వాసం మాకు అనుగ్రహించినావు. అవును తండ్రి, వీటన్నిటిలో మాకు విజయం ఉన్నది కనుక నీకు వందనాలు. స్టెఫెను రాళ్లతో కొట్టబడినాడు, కానీ సౌలు నిలుచుండి చూచి ఒక దినం మారు మనసు పొందినాడు. పని చేసింది ఆత్మకార్యం. భక్తకోటికి అపోస్తులుడైపోయినాడు. లోకాన్ని తలక్రిందులు చేసిన ప్రభువా లేఖనాలు రాసినాడు. తన ప్రాణం అర్పించుకున్నాడు. అంత గొప్ప మరణం నాయన. క్రీస్తు కొరకు హతసాక్షిగా బలి అయినాడు. గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే కానీ అది విస్తారంగా వ్యాపించదని సెలవిచ్చిన దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా, నీ దారిలో మేము కూడా ఉండి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఎక్కడ మేము కృంగిపోవద్దు, ఎక్కడ మేము చతికిల పడిపోవద్దు, ఎక్కడ మేము ఆగొద్దు నాయన. సాగిపోవాలి పరిశుద్ధాత్మ పూర్ణులుగా, ఆత్మతో నింపబడి మేము ముందుకు నడవాలి. మమ్మల్ని చేతులు ఎత్తి మీరు ఆశీర్వదించి మీ సన్నిధితో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి మనతో ఎల్లకాలము ఉండును గాక. ఆమేన్. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ